హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మా బాబు అలా కాస్త బయటికి వెళ్ళాం వాకింగ్ అని. చూస్తే అక్కడ ఒక గార్డెన్లా ఉంది. అక్కడేమో ఆవులు గేదెలు ఆ గడ్డిని మేస్తున్నాయి. అక్కడికి మేము వెళ్ళాము. అది మరి ఏంటో ఆ విశేషాలు ఈ వీడియోలో మనం చూసేద్దాం. చూడండి, ఆవు దూడ ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ పచ్చని గడ్డి దగ్గర. అదిగోండి ఫ్రెండ్స్, నేను వెళ్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి ఒక గేదె కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ నీటిలో నుండి బయటికి వస్తుంది. అక్కడ ఒక బాబు ఉన్నాడు కదా, వాడే కాస్త హెల్ప్గా వచ్చాడు. పందులు ఉన్నాయి అక్కడే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ వ్యూ అంతా కూడా. చక్కగా పచ్చటి గడ్డి దగ్గర ఎంతో అందమైన దూడ, అలాగే గేదెలు. ఆ దూడ పేరు మహాలక్ష్మి, ఆవు పేరు గౌరీ. కొత్తగా పుట్టింది మహాలక్ష్మి దూడ. నేను మా బాబు కలిసి ఇలాగ సెల్ఫీస్ దిగుతూ ఆ రోజు ఆ వ్యూని ఎంతో ఎంజాయ్ చేశాము. అదిగోండి ఫ్రెండ్స్, ఆ అంకులే ఆ గేదెలను ఆవులకి చూసుకుంటుంటారు. ఆ గేదెలకి ఓనర్ అతనే. కాసేపు అక్కడే నేను కూర్చొని ఆ గడ్డిలోనే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ రోజు చాలా హ్యాపీగా గడిచింది నాకు మాత్రం. సన్సెట్టింగ్ టైం ఇది. ఈవినింగ్ టైంలో వెళ్ళాను, 5:30కి అలా వెళ్ళాను. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, చాలా దగ్గరలో. చూడండి ఆవులు దూడలు ఎంత అందంగా ఉన్నాయో. చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆవుతో నేను సెల్ఫీ దిగడం నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎందుకంటే అసలు ఆవు ఫేవరెట్ యానిమల్. ఏదో విధంగా ట్రై చేశాను. మరి కొంచెం అయితే భయం ఉంటుంది కదా, నాకైతే అలవాట్లేదు కాబట్టి కొంచెం దూరం నుండి అలా సెల్ఫీ దిగుతున్నాను. బాబుకు కూడా అలాగే ఆవుని అలవాటు చేసేసాను. అందుకే బాబు ఎప్పుడు కూడా ఆవు అంటూ ఉంటాడు. చూడండి ఎంతో అందమైన దృశ్యాన్ని. ఆవు దూడ నాకు చాలా ఇష్టమైన జంతువు ఫ్రెండ్స్. చూడండి ఆ దూడ ఎంత ముద్దుగా ఉన్నది కదా ఫ్రెండ్స్. మొత్తానికి నేను ఆవు దూడ వాటితో హ్యాపీగా సెల్ఫీ వీడియో దిగాను. చూడండి దూడ ఎంత అందంగా ఉందో. ఆవు పాలు తాగుతూ ఎంతో మంచి అద్భుతమైన దృశ్యాన్ని నా కంటికి దక్కడం ఎంతో అదృష్టం. ఎంత అందంగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్. పచ్చటి గడ్డిలో ఆవు దూడ ఎంత అందంగా కనిపించాయంటే నాకు. మీరు కూడా చూడండి ఎంతో అద్భుతమైన దృశ్యాన్ని. దూడ పాలు తాగుతుంది, ఆవు పాలు. అలాగే బాబు కూడా కాసేపు అక్కడే నిలబడమని చెప్పాను. ఆవు దూడ పక్కనే నిలబడి ఉన్నాడు కాసేపు. ఇప్పుడు చూడండి ఇంకా బాగుంటుంది. బాబు అక్కడికి వెళ్తాడు, హాయ్ చెప్తాడు. చూడండి ఇప్పుడు చాలా బాగుంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ వరకు వెళ్ళాడు, హాయ్ చెప్తున్నాడు.